గుడ్ మార్నింగ్ వల్సి మనం తిమ్మారెడ్డిపల్లిలో ఉన్నాం. పత్తికి మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. మన రైతు నాగేశ్వర రెడ్డి అన్న ఉన్నాడు. ఆయన మాటల్లోనే మన ప్రోడక్ట్ ఇచ్చాము. రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి సార్ యొక్క మాటల్లోనే వినండి. చెప్పండి సార్. అన్న ఫస్ట్ ఐల్డ్ స్పెడ్డరు ఫస్ట్ టైం వాడినాము. ఓకే, బాగానే ఉంది. తర్వాత మాస్ వాడినాము, బాగానే ఉంది. ఇప్పటికేమో బాగా పూత ఖాతా బాగుంది. తర్వాత నేను దీంట్లోనే మళ్ళీ ఈ పురుగు మందు, దోమ మందు స్ప్రే చేసిన మాస్లో. పూత ఎలా వచ్చింది సార్? పూత బాగుంది అన్న. పూత బాగుంది, బాగా వచ్చింది. ఎన్ని మాటలు స్ప్రే చేశారు మన మందు? 2 టైమే. ఏమేంటి? ఐల్డ్ ఫస్ట్ గోల్డ్. ఐల్డ్ గోల్డ్. ఎస్. నెక్స్ట్ టైం వచ్చేసి మాసు స్పెడ్డర్. స్ప్రెడర్ కూడా వేసినాము. ఓకే సార్, బాగుంది. ఈ మన పంటకు పక్కనుండే పంటకు తేడా అనిపిస్తుందా మీకు? కాపు కొంచెం తేడా ఉంది వాటికి వీటికి. కాయ సైజు కానీ షైనింగ్ కానీ కాపు కూడా బాగా ఎక్కువ ఉంది దానికంటే. బాగా పర్వాలే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి తోటంతా చూడొచ్చు మీరు, ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో. మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు సార్? ఇది 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాల పత్తికి మనం మందులు యూజ్ చేసాం. ఎస్. దానివల్ల గ్రోత్ కానీ, షైనింగ్ కానీ, పూత రావడం కానీ, పూత వచ్చిన రాలిపోకుండా ఉండడం కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్గా ఉంది. చూడొచ్చు మీరు మన యొక్క ప్రోడక్ట్ యొక్క రిజల్ట్, ఫ్లవరింగ్ పత్తిలో ఎలా వచ్చింది అనేది. ప్రతి చెట్టుకు ఫ్లవరింగ్ ఎలా వచ్చింది, చెట్టుకే కాకుండా ప్రతి బ్రాంచెస్ దగ్గర ఫ్లవరింగ్ ఎలా వచ్చింది మీరు చూడొచ్చు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్. రైతు అయితే చాలా ఆశ్చర్యపోతున్నాడు ఈ ప్రోడక్ట్ రిజల్ట్ని చూసి. చుట్టుపక్కల ఈ పొలంకు చుట్టుపక్కల ఒక 50 ఎకరాలు పత్తి తోట ఉంది, కానీ ఇలాగా పూత రావడం కానీ కళ్ళి రావడం కానీ చూడలేదు మనకు. చాలా అమోఘమైన రిజల్ట్. చాలా థ్యాంక్ యూ మేనేజ్మెంట్. ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.